హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దామండి. ఇందులో ముఖ్యంగా ఈ నెలలోనే 3 భారీ నోటిఫికేషన్లు అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. నెక్స్ట్ ఏపీ టెట్ డిఎస్సిపై మంత్రి స్పందించడం అయితే జరిగింది. ఎవరు ఆ మంత్రి ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 1 ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ల నియామకము. ఓకే, నెక్స్ట్ ఆర్టీసీ రైల్వేలో కూడా అప్రెంటిస్ ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగిందండి. అన్నీ కూడా 1 by 1 క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన వెబ్సైట్లో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే మార్క్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, ఓకేనా? ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి. అది చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే, హే గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అకాడమీలో మంచి ఈవెంట్ అయితే జరుగుతుందండి. మరి మనం ప్రస్తుత సిచ్యువేషన్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి విషయం అండి. అంతేకాకుండా మన రెజ్యూమ్లో గ్యాప్ కానీ కెరీర్లో గ్యాప్ కానీ ఉన్నట్లయితే ఇంకా కష్టంగా అయితే మనము చెప్పుకోవచ్చు. మరి మీ రెజ్యూమ్లో గ్యాప్ ఉన్నా కూడా కెరీర్లో గ్యాప్ ఉన్నా కూడా మీరు జాబ్ తెచ్చుకునేటువంటి మంచి అవకాశం అయితే మీకు చెప్తానండి. అదే రీలెవెల్ బై అకాడమీగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హర్షిత్ అగర్వాల్ అండి. ఈ జస్ట్ క్లియర్ ఇట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ కావడం అయితే జరిగింది. కేవలము ఈయన సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక గ్రాడ్యుయేట్ అండి. మరి చాలా రోజుల తర్వాత తన కెరీర్ గ్యాప్ తర్వాత మరి రీలెవెల్ గురించి తెలుసుకొని ఇందులో జాయిన్ అయ్యి ఫ్రీ టెస్ట్ రాసి ఉద్యోగం తెచ్చుకోవడం జరిగిందండి బ్లూ స్టాక్స్లో. ఓకే, మీరు కూడా ఇదే విధంగా హర్షిత్ అగర్వాల్ లాగా జాబ్ తెచ్చుకోవాలంటే మరి ప్రజెంట్ రీలెవెల్ బై అకాడమీలో రీలెవెల్ సెలెక్ట్ లాంచ్ ప్యాడ్ ఈవెంట్ అయితే ప్రజెంట్ జరుగుతుందండి. ఇందులో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఫ్రంట్ ఎండ్ కోవచ్చు, బ్యాక్ ఎండ్ కోవచ్చు, ఫుల్ స్టాక్ టెస్టులు రాసి మీరు ఉద్యోగం అయితే తెచ్చుకోవచ్చు హర్షిత్ లాగానే. ఓకేనా? ఇంకెందుకంటే ఆలస్యం, 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. మరి ఈ ఈవెంటు 1st to 5th వరకు అయితే జరుగుతుందండి. ఈ తేదీల మధ్య మీరు స్లాట్ అయితే బుక్ చేసుకొని మీకు నచ్చినటువంటి టైంలో ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇందులో మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా, అమెజాన్ ఓచర్స్ కూడా అందచేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్, బై. ఫ్రెండ్స్, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్ అండి. టెట్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతి పత్రాలు అయితే సమర్పించడం జరిగింది. మరి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 23,000 ఉపాధ్యాయ ఇతర పోస్టులు భర్తీ చేసేందుకు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని వేసవి సెలవుల తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలను ఒకేసారి పునఃప్రారంభించాలని డివైఎఫ్ఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ పథకాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, మరి దానికి తగ్గట్లుగా మరి ఉపాధ్యాయుల ఉండాలని, వారి యొక్క కొరత అనేది తగ్గిందంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ యొక్క టెట్ డిఎస్సి పైన విడుదల చేయాలని పేర్కొన్నటువంటి నాయకులకు మరి మంత్రి గారు ఏం సమాధానం ఇచ్చారంటే, మంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. ఇటీవల మనకి టెట్ అనేది ఆగస్టులో నిర్వహిస్తామంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందరూ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈసారి. ఓకే, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. టెట్ తర్వాత వెంటనే డిఎస్సి కూడా విడుదల చేస్తామంటూ మనకు మెన్షన్ చేయడము విశేషము. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ అయితే వాయిదా వేయాలి అంటూ మరి ఇక్కడైతే తెలుస్తుందండి. జూన్ 12న టెట్, ఆర్ఆర్బి పరీక్షలు ఒకే రోజు. నెక్స్ట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి ముందు మరి ఆందోళన చేయడం అయితే జరుగుతుంది. రెండూ కూడా ఒకే పరీక్ష ఉండడం వలన 3 లక్షల మంది ఈ పరీక్షలు రెండింటికి కూడా అప్లై చేసిన వారు ఉన్నారని, మరి వీరంతా కూడా నష్టపోయే అవకాశం ఉందని, కనీసము ఒక 1 వీక్ అయినా వాయిదా వేయాలి అంటూ ఇక్కడైతే ఆందోళన చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? చాలా రోజుల తర్వాత తెలంగాణలో కూడా టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే అప్రెంటిస్ ఖాళీలండి. మనకి వెస్ట్రన్ రైల్వేలో మొత్తం 3,612 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఇందులో ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్,
నెక్స్ట్ పాసా కనీసము 50% మార్కులతో 10+2 ఇంటర్ ఉండాలని కంపల్సరిగా. ఒకవేళ 10th అయితే కంపల్సరిగా ITI ట్రేడ్లో సర్టిఫికేషన్ అయితే కంపల్సరిగా ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఇంకా చూడండి indianrailways.gov.inలో వెబ్సైట్లో అయితే చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ TSRTC తెలంగాణ ఆర్టీసీలో రోడ్డు రవాణా సంస్థ, ఇందులో మరి మనకు కూడా అప్రెంటిస్ అయితే నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో 300 ఖాళీలు అయితే ఉండడం అయితే చూడవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు ఉన్నాయి. ట్రైనింగ్ 3 ఏళ్లలోపు అయితే ఉంటుందండి. ఏదైనా సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి లేదా బీటెక్ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 1 జూలై 2020 నాటికి 18 నుంచి 35 ఏళ్ళు ఉండాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులకు మొదటి ఏడాది 18,000, రెండవ ఏడాది 30,000 ఉంటుందండి. మూడవ ఏడాది 22,000 అయితే, మొదటి ఏడాది 18, తర్వాత 20, తర్వాత 22,000 అయితే ఉంటుంది. మరి డిప్లొమా వారికి అయితే మొదటి ఏడాది 16,000, రెండవ ఏడాది 17,500, మూడవ ఏడాది 19,000 ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ డిప్లొమా ఇంజనీరింగ్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. మరి దీన్ని ఆన్లైన్లో జూన్ 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చండి. tsrtc.telangana.gov.in వెబ్సైట్లో మనమైతే చూస్తే అన్ని వివరాలు అందుతాయి. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆలస్యమయ్యేటువంటి అవకాశము. ప్రిలిమినరీపై తర్జన భర్జన. అక్టోబర్లో ప్రాథమిక పరీక్ష, వచ్చే ఏడాది మెయిన్స్, దరఖాస్తులకు నేడే ఆఖరంటూ మనకైతే క్లియర్గా తెలుస్తుందండి. సో కానీ ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల మనకి దీన్ని డేట్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఓకేనా. 3,58,237 అప్లికేషన్లు అయితే ఇప్పటివరకు వచ్చాయి. సో ఈరోజు లాస్ట్ కాబట్టి కొన్ని వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం. దాదాపు 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందండి ఇది. నెక్స్ట్ చూసినట్లయితే మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ల నియామకం. చాలా రోజుల తర్వాత ఈ యొక్క పోస్ట్ అనేది మళ్ళీ వార్తల్లో ఉందండి. ఓకే, గత సంవత్సరం క్రితము వార్డ్ ఆఫీసర్లను నియమించబోతున్నామంటూ ప్రకటించారు. సో అది ఏమైందో ఎవరికి తెలియదు, కానీ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఈసారి మళ్ళీ వార్తల్లో ఉంది. వార్డ్ ఆఫీసర్ల నియామకం పంచాయతీ కార్యదర్శుల తరహాలో అభివృద్ధి పథంలో పట్టణాలు అంటూ. అంటే పంచాయతీ కార్యదర్శుల తరహాలో అంటే ఏంటి? పంచాయతీ కార్యదర్శులను ముందుగా 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్లో ఉంచారు. సేమ్ అదే విధంగా. సో మరి కాంట్రాక్ట్ కాదు, కానీ ప్రొబేషన్ పీరియడ్లో 2-3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్లో ఉంచేసి, సో 15,000 రూపాయలు ప్రొబేషన్ పీరియడ్లో 15,000 రూపాయలు ఇస్తూ, మరి ఏపీలో ఎలాగైతే గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులను తీసుకున్నారో అదే విధంగా వార్డ్ ఆఫీసర్ల నియామకం చేపట్టబోతున్నట్లుగా ఇక్కడైతే మనకు సో క్లియర్గా తెలుస్తుందండి. చూద్దాం. మరి దీనిపైన ఇంకా అప్డేట్ అయితే లేదు, మరి చూద్దాం. అంటే ప్రకటించడం అయితే ప్రకటించారు. ఓకేనా. సో 50,000 జనాభా ఉన్న పట్టణాల్లో 2 వార్డులకు కలిపి ఒక అధికారి, 50,000కు పైగా జనాభా ఉన్న పట్టణాలకు, నగరాల్లో వార్డుకు ఒక అధికారిని నియమిస్తారంటూ ఇక్కడైతే తెలుస్తుందండి. డిగ్రీ అర్హతతో ఇవైతే ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ నెలలోనే 3 భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందండి. అందరికీ కూడా మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, ట్రాన్స్పోర్ట్లో, హెల్త్ పోస్టులకు ఇచ్చేటువంటి అవకాశము. ప్రకటన విడుదలకు Tspsc కసరత్తు. ఇప్పటికే ఆయా పోస్టులకు మరి ఆర్థిక శాఖ కూడా ఆమోదము తెలిపింది. ఇంపార్టెంట్. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరిన్ని కొత్త పోస్టులు భర్తీకి కసరత్తు చేస్తుంది. ఈ నెలలోనే ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడేందుకు మరి సిద్ధంగా ఉంది. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది. అందరూ కూడా గమనించాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు. ఓకే. మరి గ్రూప్ 4కు టైం పడుతుందా అంటే ఇక్కడ చూడండి. రాష్ట్రంలో 9,168 గ్రూప్ 4 అండి. ఇవి గ్రూప్ 4 పోస్టులకు భర్తీ చేసేందుకు సర్కార్ ప్రకటించింది. ఇవన్నీ 74 శాఖలకు చెందిన పోస్టులు. ఆయా శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రభుత్వం ఇంకా సేకరించే పనిలోనే ఉంది. ఇంకా ఫైనాన్స్ శాఖ నుంచి కూడా గ్రూప్ 4కి ఆమోదం లభించలేదు. మరి ఎప్పుడు లభిస్తుంది ఏంటి అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మరి వన్స్ దానికి అప్రూవల్ అయితే రావాలి ఫైనాన్స్ శాఖ నుంచి, అప్పుడు మాత్రమే మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ న్యూస్ ఉంటుంది చూడండి. అంతేకాకుండా రీలెవెల్ బై అకాడమీలో ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలైనా పర్వాలేదు మేము చేసుకుంటామనే వారు చిన్న టెస్ట్ రాసి క్వాలిఫై అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. చిన్న టెస్ట్ రాయండి, క్వాలిఫై అవ్వండి, జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. బాయ్.